వెల్కమ్ బ్యాక్. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే నిజంగా తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలి వెళ్ళే ప్రమాదం అవకాశం ఉందా అనే దానిపైన చర్చ కానీ ప్రకాష్ రెడ్డి గారు. సార్ నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్. తెలంగాణలో అంటే తెలంగాణ అనేది మీరు విశాఖపట్నం వారు చెప్పారు, రెఫర్ చేశారు, కానీ సముద్ర తీరంలో కంపెనీలు పెట్టడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మేము మొదటి నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను, మీ ఛానల్ ఇంతకుముందు డిస్కషన్లో కూడా చెప్పాను, ఫార్మా ఇండస్ట్రీలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ సముద్రం పక్కనే పెట్టాలా, అవి ఎంతైనా పరిస్థితి ఉండాలి. మేము అందుకోసం తెలంగాణలో ఫార్మా ఇండస్ట్రీ పెడతామంటే మేము అపోజ్ చేస్తున్నాం, వారికి కూడా మేము హైదరాబాద్లో ముచ్చర్లో పెడతామంటే మేము అపోజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏపీఎస్కు అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పొల్యూషన్ తక్కువ ఇవ్వగలిగింది సముద్రం పక్కనే, దట్ నెంబర్ 1. కానీ మిగతా ఇండస్ట్రీస్ హైదరాబాదే కాదు, అనంతపూర్ మంచి వెదర్ ఉంటుందండి. అనంతపూర్ మీరు ఎప్పుడు స్ట్రాటజీకి అనంతపూర్ మంచి వెదర్ ఉంటుంది. నేను అందుకోసం అయిపోయాను, మీరు ఇంట్రెస్ట్ చూడండి, ఒకసారి స్టడీ కోసం పోండి. ఉత్తరాఖండ్లో హరిద్వార్లో యూనిట్స్ కంటే ఎక్కువ రూర్కీలో ఉన్నాయి, ఎందుకంటే యూర్కీ ప్లేన్లో ఉంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ అయితే ఈశాన్య భారతంలో భూమి కొనడానికి అవకాశం లేదు, ఎందుకంటే హిల్ ఏరియాస్లో ఎవరు భూమి కొనకూడదు. కానీ ఆ కొనకూడడం వల్ల ల్యాండ్ అప్రిషియేషన్ దొరకదు కాబట్టి, శ్రీనివాస్ గారు, ల్యాండ్ అప్రిషియేషన్ దొరకదు కాబట్టి అక్కడ ఎవరు ఇండస్ట్రీస్ పెట్టారు. కానీ హైదరాబాద్ పక్కన పెట్టేసి అనంతపురం కర్నూలులో కనుక భూమి కొనగలిగితే ప్రతి ఇండస్ట్రీ ఆడికపోతే ఇక్కడికి వచ్చే ప్రసక్తి లేదు. 15% లెవెల్ ప్లేయింగ్ గేమ్ లో 15% సెంట్రల్ ఎక్సైజ్ అనుకోండి, ఇప్పుడు జిఎస్టీ 15% కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 15% లెవెల్ ప్లేయింగ్ గేమ్ లో ఇండస్ట్రీస్ ఇబ్బంది అవుతుంది. దానికోసం ఫైనల్ ఒకటే మాట చెప్తాను సార్, ఇదే దృష్టిలో పెట్టుకొని సిద్ధరామయ్య గారు ఉత్తరం రాశారు, వీరప్ప మొయిలి గారు పార్లమెంటులో మాకు కూడా ఇవ్వాలన్నారు, జయలలిత గారు ఉత్తరం రాస్తూ చెన్నై కంపెనీస్ అనేది తడకపోతాయని చెప్పారు ఆమె కూడా. అదే విధంగా పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఉత్తరం రాశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఎందుకు అంటే మహారాష్ట్ర కర్ణాటక ఇండస్ట్రియల్ గా చాలా డెవలప్డ్ స్టేట్స్, అవి నష్టపోతాయనే ఉద్దేశంతో రాశారు. కాబట్టి ఇప్పుడైనా ఆలోచించాలి. ఇస్తే నేను ఒకటే మాట చెప్తున్నా, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ బదులు క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కి అవసరం. పెట్టుబడి మీద హోదా వస్తే తరలిపోతాయని చెప్పేసి టీఆర్ఎస్ అదే విధంగా బీజేపీ కూడా డిమాండ్ ఇన్సెంటివ్స్ కాకుండా పెట్టుబడి రాయితీ మంచిదని చెప్తున్నాం. మాకు అభ్యంతరం లేదండి, ఫైనాన్షియల్ ఎయిడ్ గానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లక్షల కోట్లు వ్యతిరేకం సార్, పెట్టుబడి ఇన్సెంటివ్స్ కాదు. పెట్టుబడి ఇన్సెంటివ్స్ వచ్చినట్లయితే ఏ రాష్ట్రంలో ఇబ్బంది, అది కేంద్రం ఇవ్వచ్చు, రాష్ట్రాలు కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది కూడా ఏం లేదు దానికి. సార్ మీరు క్రాస్ టాక్ ని ఆపితే నేను మాట్లాడతాను సార్. మాట్లాడండి. సో ఇప్పుడు 2014లో పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు హామీ ఇచ్చినప్పుడు ఆ రోజు వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వమన్నప్పుడు ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడంటే అరుణ్ జైట్లీని, వెంకయ్య నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, మరి కేంద్ర కేబినెట్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి తీర్మానం చేస్తే దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకించలా. ఇప్పుడు వ్యతిరేకించడం అంటే అవకాశవాదం అవుతుందా కాదా? ఆంధ్ర రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉందా లేదా? ఆంధ్ర రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉందా లేదా? ఇతర రాష్ట్రాలకి వినండి, అందువల్ల వినండి, మీరు బీజేపీ వాళ్ళు ఏపీ మేనిఫెస్టోలో 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఆ మేనిఫెస్టోను ఉల్లంఘించడం కదా ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలా? అందువల్ల అంటే మీరు బీజేపీని బలపరిచే విధంగా బీజేపీకి కాళ్ళు తెచ్చే టీఆర్ఎస్ అసెంబ్లీలో తీర్మానం ఏం చేశారు కాబట్టి ఇచ్చిన అసెంబ్లీలో తీర్మానం ఏం చేశారు? బీజేపీ కట్టుబడాలా, లేకపోతే మీరు తీర్మానం కట్టుబడి ఉండండి సార్, మీరు తీర్మానం కట్టుబడి ఉండండి, మొదలు మీరు తీర్మానానికి కట్టుబడి ఉండండి. మీరు శాసనసభలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నారా? మీకు నైతిక విలువలు ఉన్నాయా?
మీరు కట్టుబడి ఉన్నారా తీర్మానానికి, అసెంబ్లీ తీర్మానానికి మీ ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారా? రాజీనామా చెప్పండి. మీరు కట్టుబడి ఉన్నారని చెప్పండి సార్. ఏం చేస్తుంది సెప్టెంబర్ 16లో కానీ మార్చి 17లో కానీ అసెంబ్లీ సాక్షిగా 2 సార్లు ధన్యవాద తీర్మానాలు చేశారు. 4 సంవత్సరాలు కాపురం చేశారు. బ్రహ్మాండంగా నడిచింది కాపురం. పిల్లలు పుట్టలేదు. ఏం చేస్తాం? 4 సంవత్సరాలు ఇస్తారని ఒక సంవత్సరం చూస్తారు. ఫస్ట్ 6 నెలల్లోనే తేలిపోవాలి. నాకు అర్థం కాదు. సంవత్సరంలో బయటకు వస్తున్నా మీరే అంటారు. ఎందుకంటే తొందర బయటకు వచ్చారంటారు. ప్రకారం వీళ్ళు గవర్నమెంట్ లో కూర్చున్న తర్వాత 6 నెలల్లో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, స్టార్ట్ చేయాలి. అది తేలనప్పుడు తేలదో అని అర్థం చేస్తారు. ఒక్క నిమిషం స్వలాభాల కోసం, సొంత కేసుల కోసం, సొంత ముడుపుల కోసం, కొంత లాభం కోసం, సంపాదన కోసం మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఒక్క నిమిషం మాల్యాద్రన్న, మనం సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతానన్న. దయచేసి రాజకీయాలకు అతీతంగా మనం ఒక మంచి మానవతా హృదయంతో ఒక మంచి పొలిటీషియన్ గా మనం అడుగుదాం. ఈరోజు 4 ఏళ్ళు మీరు రాష్ట్రంలో, కేంద్రంలో, ప్రభుత్వంలో ఉన్నారు. 4 ఏళ్ళు ప్రత్యేక హోదా అనే అంశము అవుట్డేటెడ్ అయిపోయి, ఎక్స్పైర్డ్ అయిపోయి, దానివల్ల లాభం లేదని తెలుసుకొని ఇప్పుడు ఏం సైన్స్ ఇన్వెస్ట్ చేసి, ఏం R&D చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రత్యేక హోదా అయితేనే మంచిది అని ఈ రోజే ఎందుకంటా ఉన్నారు? ఒక్క మాట చెప్పగలుగుతారా? ఆ రాష్ట్ర ప్రజలకు చెప్పగలుగుతారా అన్న? రేపు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు? ఎందుకన్నా వికృత రూపం, 2 నాలుకల ధోరణి, ఒకసారి ఒక మాట, 4 ఏళ్ళు ఒక మాట, 5 ఏళ్ళు ఒక మాట. ఈ రోజు మా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? అనవసరంగా తెలంగాణ మీద మీరు అక్కడ చెయ్యలేక, ఆడలేక మధ్యలో ఓడు తెలంగాణ మీద పడి ఏడుస్తున్నారు. ఒక్కటి నేను ఏం చెప్తానంటే, హైకోర్టు అంశం మీద మీరు కలిసి రారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డుపుల్లు వేస్తారు, కృష్ణా రివర్ బోర్డుకు లేఖలు రాస్తారు. ఇవాళ సెక్షన్ వారంతా ముందు అడిగినట్టుగా షెడ్యూల్ 9, 10లో మనం 2 రాష్ట్రాలు కూర్చుంటే సమస్య పోయే దాంట్లో కూడా మీరు ముందుకు రారు. ఇవాళ ఇక్కడ ఖాళీ చేసిన ఆఫీసులకు తాళాలు వేసి ఆ తాళాలను తీయరు, అందులో పందుకొక్కులు చేరుతా ఉన్నాయి. ఇట్లా ఏ ఒక్క చర్యన తెలంగాణకు ఉపయోగపడేది తెలుగుదేశం ప్రభుత్వం చేసిందా? పక్క రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పెద్దన్న పాత్ర చేస్తే కొన్ని అంశాలలో కలిసి రావాలి కదా. అందుకనే మద్దతు శ్రీనివాస్ ఏమంటే మీరు నన్ను క్వశ్చన్లు అడిగారు, చెప్పనియాలి కదా. శ్రీనివాస్ చెప్పండి. హైదరాబాద్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం తప్ప. తెలుగుదేశం అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధిలో తెలుగుదేశం మీరు క్వశ్చన్ చేస్తారు, ఆన్సర్ చెప్పండి. అబద్ధాలు తప్ప చైర్మన్ ఉండొచ్చు మీ టిఆర్ఎస్ పార్టీకి, మరి ఎట్లా అంటారు ఆయన? చిల్లర మాటలు ఎట్లా అంటారు? పద్ధతి ఉండాలి, వయస్సుకి పద్ధతిగా ఉండాలి. వయసుకు రెస్పెక్ట్
వయసుకు respect. నేను మా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. First you Personal గా respect. మిమ్మల్ని ఏమంటలేను. First Personal you గా respect. మిమ్మల్ని మనవారి ఏమంటలేను. సమయం వాళ్ళు అక్కడ మాట్లాడాలి. మీరు మీరు మాట్లాడండి. please. ఇవాళ శ్రీనివాస్ గారు, షో తీయండి. శ్రీనివాస్ గారు, please. ఎంత టైం మాట్లాడినా షో చూడండి. రాజేష్ గారు మాలయాద్రి గారు ఆవుగా చెప్పుకుంటూ పోతున్నారు బాబు, పాయింట్కి ఇలాంటి ఆయన discussion లో నేను సమాధానం చెప్పట్లా participate చేయను బాబు. దొంగలుగా దొరికారు మీరు. మీరు మీరు ఇప్పటికీ మాట్లాడారు దొంగలుగానే గారు. చేస్తున్నారు మీరు ఒక విషయం అసెంబ్లీ తీర్మానం వాపసు నేను అదే తీసుకుంటారా? అర్థం. మీరు Meaningful అసెంబ్లీ discussion తీర్మానం అయితే వాపసు. ఇంటలెక్చువల్ డిస్కషన్ అయితే ఉపయోగం కానీ ఇది ఏం డిస్కషన్ అండి? చెప్పండి అన్న. మల్యాద్రి గారు మీరు Please, మాట్లాడండి. అసెంబ్లీ మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి, తీర్మానం please. తీసుకుంటారా? క్వశ్చన్లు వేశారు, క్వశ్చన్లు వేసింది ఆ సమాధానం వినే ఓపిక లేదా మీకు? మాట్లాడు. మీరు ఇన్ని క్వశ్చన్లు వేశారు, Correct. ఇంత సూటిగా సమయం మీరు చెప్పండి, తీసుకున్నారు, సూటిగా చెప్పండి, నాకు మాకు కనీసం ఒక అభ్యంతరం 2 నిమిషాలు 3 నిమిషాలు నా మాట వినలేరా? మాటకు అడ్డం మాట్లాడండి, దొరుకుతారు ఎందుకు? మాట్లాడండి. అంటే అడ్డం దొరుకుతాం అంటే మీ వాదనలో సరుకు లేదనే కదా. మాట్లాడండి. కాబట్టి దయచేసి నేను ఎక్కువ కూడా మాట్లాడలే. సమయం లేదు కూడా. సో ఈరోజు బీజేపీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం మేనిఫెస్టోలో పెట్టిన రోజు వాళ్ళకి తెలియదా? మళ్ళీ అదే ఆ రోజు మీరు తీర్మానం వాపసు తీసుకుంటారా అని చెప్పండి. మీరు తీర్మానం చేసిన రోజు మీకు తెలియదా? మీరు తీర్మానం చేసిన రోజు మీకు తెలియదా? మీరు తీర్మానం చేశారు కానీ శాసనసభలో ఏం మాట్లాడతారో మాట్లాడి. ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నారు? మీరు ఎందుకు వాపసు మరి తీసుకుంటారు? వైసీపీ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలయట్లేదు? మీరెందుకు వైసీపీ వాళ్ళు బీజేపీని నిలయకుండా రెండు నిమిషాలు మా మీద ఎందుకు రాళ్ళేస్తారు? అట్టగా తెలంగాణ అభివృద్ధి కావాలనేది తెలుగుదేశం యొక్క అభిలాష. వాళ్ళకు విభజన చట్టంలో తెలంగాణకి ఇచ్చినవన్నీ కూడా అమలు జరపాలని మేము కోరుతున్నాం. ఓకే. అందువల్ల ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు రోజుగా మిగిలారు సార్. మీరు తప్పు చేశారు. 4 సంవత్సరాలు తప్పులో రైట్ మల్లాద్రి గారు, ఇద్దరు రైట్ కలిసి మల్లాద్రి గారు, బీజేపీ రైట్ తెలుగుదేశం పార్టీ శంకర్ చీఫ్ చేసింది. కొత్తగా మార్గాలు తప్పనిసరిగా దీనికి న్యాయం జరిగే వరకు మరం చంద్ర జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం అవుతుంది.